ధన్యవాదాలు. సునామీ వచ్చిపోయినాక వర్షం పడితే ఉపయోగం లేదు, మీకు ఎవరికి ఏమి కాదు. ఆల్రెడీ సునామీ వచ్చిపోయింది, ఇది వర్షం మాత్రమే. జింక పిల్లలోలే గంతులేసే కృష్ణ గోదారమ్మాలున్నా, పీక తుమ్మలు పెరిగి బోళ్ళు గుట్టలతోని బీళ్ళు వారుడేంది, చెంగనాలు దోలే వాగు వంక చెరువు అలుగు దుంకుతున్నా, శెలక పంటలతోని సేత కూలి లేక చెమట విండుడేంది, నిండు గర్భిణి ఓలే సాగరు కుండలు మోసి మందికి చూడేంది, దూపదీరగ నువ్వు అస్కులాడుకుంట ప్రాణ త్యాగమేంది, వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో, వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో, వీరులో లేని కన్న కొడుకులంతా నీకు దాపు ఉన్నా, విధిరాత అనుకుంటూ సంఖ్యలలో నువ్వు బందీగుండుడేంది, 56కు ముందే ఎన్నో తీర్ల బతుకు తెరువు నీకున్నా, 56 ఏళ్ళుగా వలస బాట ముంగి నడుసుడేంది, కట్టు బట్టలతోని కడుపు కట్టుకొని ఈడికొచ్చినోళ్ళు, కట్టు బట్టలతోని కడుపు కట్టుకొని ఈడికొచ్చినోళ్ళు, నిలువునా నిన్ను ముంచిపోవుడేంది, వందనాలు వందనాలు వందనాలమ్మో తెలంగాణ తల్లి నీకు దండాలోయమ్మో, తెలంగాణ నీకు దండాలోయమ్మో. ఇలా పాటల పుస్తకాలు అంటే పుస్తకాలు చదివితే ఏముంటుంది అనే విషయం మీద మాట్లాడమన్నారు. నిజానికి సమయం లేదు, చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నది. పాటగాళ్ళుగా మాకు పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. పల్లెటూరి పిల్లగాడు అన్నటువంటి ఒక పాట, ఆ చల్లని సముద్ర గర్భం, ఇట్లా కొండలు పగలేసినం, ఇట్లాంటి అనేక పాటలు మాకు 100 పుస్తకాలు 1000 పుస్తకాలు చదివినటువంటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి పాటలు మాకున్నాయి. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ పాటలు, నాగేటి సాలల నా తెలంగాణ కానీ, పల్లె కన్నీరు కానీ, పక్కనే చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. నాకు బాగా నచ్చినటువంటి పదాలు, ముఖ్యంగా పసుని రాసినటువంటి ఒకే ఒక పాట, జైకొట్టు తెలంగాణ పాటలో ఇయ్యారా మయ్యారా, మామూలుగా అంటే నీకు ఎక్కడ ఈ పుస్తకాలు ఏ పుస్తకాల్లో ఉండదు ఇది. ఇయ్యారా మయ్యారా వాళ్ళు రయ్యునలేసిండ్రు అంటాడు, ఉసిల్ల పుట్ట తీరు ఉప్పెనయ్యిండ్రు అంటాడు. అంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లోంచి, ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు మిట్టపల్లి కూడా చెప్పినట్టు, ప్రతి పాటగానికి వాళ్ళ తల్లి మొదటి గురువు, అమ్మ భాషే మనం పాటల్లో రాస్తాము. కాబట్టి చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన ఉన్నది, కానీ సమయం లేదు. అప్పటికే ఒక సునామీ వచ్చిపోయింది కాబట్టి మనం ఎక్కువ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, మీరందరూ ఓపికగా ఈ 4 మాటలు విన్నందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.